హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనకు ఎగ్ బిర్యానీ ఏ విధంగా చేసుకోవాలో చెప్తాను. ముందుగా మనం టమోటాసు అదేవిధంగా ఆనియన్ వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి. వాటితో పాటు నేనైతే 2 మిర్చీస్ తీసుకున్నాను. కొత్తిమీర అదే పుదీనా రెండింటిని కట్ చేసుకొని సైడ్ ఉంచుకొని మనం ఇక్కడ చూసుకున్నట్లయితే బిర్యానీకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ఈ విధంగా మనము వేడితున్న నీళ్ళల్లో వేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు మీరు చూడొచ్చు, కొంచెం లైట్గా కుకింగ్ ఆయిల్ వేసాను. ఇప్పుడు మనం అసలైన బిర్యానీ కర్రీని అయితే చేయబోతున్నాము. ఆ తర్వాత ఆ కర్రీలో మనం రైస్ యాడ్ చేస్తున్నాము. మీకు ఇక్కడ చూడొచ్చు, మనము కట్ చేసుకున్న ఐటమ్ ఒక్కొక్కటి ఏ విధంగా మనం యాడ్ చేసుకోవాలో చూడొచ్చు. మనం కట్ చేసి ఉంచుకున్న ఐటమ్స్ అన్నీ ఒక్కొక్కటిగా వీడియోలో చూపించిన విధంగా మనము యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటూ రావాలి. అదేవిధంగా మనం ఏవైతే మసాలా ఐటమ్స్ వీడియోలో చూపిస్తున్నానో వాటిని ఒక్కొక్క స్పూను మీకు తగినంత మొత్తంలో ఒక్కొక్కటి వేసుకుంటారండి. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే కాస్తంత పెరుగు తీసుకొని వేసుకుంటే కర్రీ అనేది చాలా బాగా ఉంటుంది. అది బాగా మిక్స్ చేసుకొని వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నానో ఆ విధంగా బాగా మిక్స్ చేసుకుంటూ వస్తే మన కర్రీ అనేది చాలా బాగా ఉంటుంది. తగినంత ఉప్పు, ఆ తర్వాత మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఏవైతే ఉన్నాయో యాడ్ చేసుకొని కాసేపు ఫ్రై చేయాలి. ఆ తర్వాత మనం ఏదైతే బాయిల్ చేసుకున్న రైస్ ఉందో వాటిని ఈ విధంగా మనము మిక్స్ చేసుకొని ఆ బాయిల్డ్ ఎగ్స్ ప్లస్ లైట్గా కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు మనం వీడియోలో చూపించిన విధంగా కింద ఏదైతే కర్రీ ఉందో ఆ కర్రీని కూడా మనం బాగా మిక్స్ చేసుకుంటే చాలా బాగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.